హాయ్ ఫ్రెండ్స్, మనందరం వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నాం కదండి. అంటే ముందుగా నేను వినాయక చవితి ముందు రోజు కూడా ప్రసాదాలు మన జిల్లేడికాయలు అలాగే ఉండ్రాళ్ళు డిష్ చేసి పెట్టానండి. అవి ఎంతమంది ట్రై చేసి ఉంటారో సేమ్ మీరు కూడా మీకు ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టమన్నాను. సో ఈవేళ కూడా నేను వినాయక చవితి రోజు కూడా మరి జిల్లేడికాయలు చేయాలి కదా, మన వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం. జిల్లేడికాయలకి సేమ్ అలాగే పిండి ఉడికించుకుని ఆ పిండి చల్లారిన తర్వాత ఇందులోకి స్టఫ్ చేసుకునేది అయితే ఆ రోజు నేను నువ్వుల పొడి కూడా వాడి చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. నువ్వులు బెల్లం ఆడి, లేదంటే నువ్వులు పంచదార కూడా వాడుకుని చేసుకోవచ్చు అని చెప్పాను కదా. నేను నువ్వులు బెల్లం వాడుకుని ఈవేళ మళ్ళీ జిల్లేడికాయలు వినాయకుడి కోసం చేశానండి. వాటికి మనం సేమ్ మొన్న నేను చూపించినలాగే పిండి అది ఉడికించుకుని చల్లారిన తర్వాత అది పక్కన పెట్టుకుని గోధుమ పిండిలా కలుపుకుని ఉంచుకున్న తర్వాత దానిలోకి స్టఫింగ్ కోసం నువ్వులు బెల్లం పచ్చివేనండి నువ్వులు అలా ఆడుకుని జస్ట్ అది మిక్సీలోంచి బయటకు తీసుకున్న తర్వాత ఇది మనం ఏంటంటే షేప్స్ చేసి ఉంచుకోవాలండి స్టఫింగ్ కోసం. అలాగే కొబ్బరి కూడా అంటే కొబ్బరి నువ్వులు కలిపి కూడా చేశాను. కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకుని ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా బెల్లం 1 స్ట్రింగ్ పాకం వచ్చే వరకు తీసుకున్న తర్వాత ఆడిన కొబ్బరిని ఇందులో కలిపి సేమ్ మనం చూడండి కొబ్బరి చేసుకుంటాం కదా, అలాగే చేసి ఉంచుకోవాలండి దీన్ని కూడా. అయితే దీన్ని కొబ్బరి ప్లస్ ఆ నువ్వులు ఇందాక ఆడి ఉంచాను కదండి బెల్లంతో, అది కూడా కొద్దిగా ఈ రెండు కలిపి కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది, కొబ్బరి నువ్వులు బెల్లం. అందుకని ఇది కూడా స్టఫింగ్కి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి రెండిటిగా చేసానండి, 2 విధాలుగా. దానికి ఏంటంటే మనం సేమ్ ఇందాకలా సెపరేట్ చేసుకుని ఇవి కూడా మనకు కావలసిన సైజులో స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకోవాలండి. చూడండి అవేమో ఆ నువ్వులు ఉండలు అలాగే మన ఈ కొబ్బరిది రెండు కూడా సేమ్ అంటే షేపు రౌండ్గా చేసుకునేలా ఉంటే బాల్లా చేసుకోవాలి, లేదు కదా కొద్ది కోలగా చేసుకుంటే ఓవెల్ షేప్ చేసుకోవాలంటే కనుక బుల్లెట్ షేప్ చేసుకుంటే కనుక మనకి స్టఫింగ్ ఈజీ అవుతుందండి. చూడండి నేను చేసిన విధంగా అలాగ షేపులు చేసి మనం తీసుకున్నది ఎన్ని అయితే అన్నీ అలా చేసి ఉంచుకోవాలండి. చేసుకున్న దానికి చెప్పాను కదా ఇందాకలా మనం చల్లారిన పిండిని శుభ్రంగా తీసుకుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకుని జస్ట్ చేతికి కొద్దిగా నూనె రాసుకుని అవేమో అలా షేప్ చేసుకుని అందులోకి స్టఫ్ చేసి ఎన్ని అయితే అన్నీ మనం చక్కగా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ కూడా మనం చేసుకున్నవన్నీ కూడా చూడండి అవి అయితే చెప్పాను కదా కోలగా చేసుకోవచ్చు, లేదంటే వీటికి మిషన్స్ కూడా వస్తున్నాయని చెప్పాను కదండి. ఆ మిషన్స్లో కూడా పెట్టి చేసుకుంటే ఈజీ అవుతుంది. అంటే చెప్పాను ఆ రోజు కూడా చెప్పాను, మా మదర్ మా పెద్దమ్మ మా చిన్నప్పుడు ఇలాగే చేసేవారండి, చేత్తోనే వచ్చేస్తాయి యాక్చువల్గా. అందుకని పిండి మెత్తగా ఉంటుంది కదా, షేపులు కూడా చక్కగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. దానికి చూడండి అలాగా మోదక్ షేప్ ఇప్పుడు చెప్పాను కదా, మిషన్ గార్లిక్ షేప్లో వస్తున్నాయి కదా, అలాగా ఆ షేప్ కూడా చేసుకుని మనం వాటిల్ని ఇలాగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకుని వీటిల్ని మళ్ళీ ఒకసారి స్టీమ్ చేయాలండి. ఎందుకంటే మనం పిండిని ఇందాకలా కొంచెంగా ఉడికించాం కదా, ఇప్పుడు పూర్తిగా ఉడుకుతాయండి. దానిలోకి సేమ్ మన ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని దానికి ఒక స్టీమ్ ఇస్తే సరే, లేదంటే ఇడ్లీ స్టాండ్ మీద కూడా దేనికది మనకి 4 ఇడ్లీ ఉండవైతే 4, 5 ఉన్నవైతే 5 అలా పేరు చేసుకుని కూడా ఇడ్లీ స్టాండ్ మీద కూడా ఇడ్లీలాగా మన ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలాగే వీటిని కూడా పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాలు చక్కగా ఉడికించుకుని తీసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటాయి. అంటే ప్రసాదం పెట్టిన తర్వాత మనం తీసుకుంటాం కాబట్టి కొద్దిగా చల్లారుతాయి, లేదంటే ఒకసారి మళ్ళీ వేడి చేసుకుని కూడా తీసుకున్నా చాలా బాగుంటాయి. మీరు కూడా అవి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.